రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శరత్ బాబు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. సినిమాల్లోకొచ్చిన తర్వాత శరత్ బాబుగా ఆయన తన పేరుని మార్చుకున్నారు. రామరాజ్యం అనే సినిమాతో హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన శరత్ బాబు ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలు కలిపి సుమారుగా ఆయన 250 చిత్రాల్లో నటించారు. ఆయన వెండితెరపై ఆఖరుగా కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్. ఇందులో ఆయన పోషించింది 5 నిమిషాల పాత్రే అయినా ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. శరత్ బాబుకి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభతో పెళ్లయింది. 14 ఏళ్లు వీళ్లు కలిసి దాంపత్య జీవితం గడిపిన తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవలసి వచ్చింది. రమాప్రభ శరత్ బాబు కంటే 4 ఏళ్లు పెద్ద. అయినా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రమాప్రభతో విడిపోయిన తర్వాత శరత్ బాబు లతా దీక్షిత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈమెతో కూడా ఎక్కువ కాలం ఆయన దాంపత్య జీవితం కొనసాగించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈయన 3వ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే 3వ భార్య గురించి ఆయన ఎలాంటి వివరాలు కూడా చెప్పలేదు. కొంతకాలం క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో 3వ భార్య పేరు మిసెస్ శరత్ కుమార్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే 25 మంది పిల్లలు అని ఆయన జవాబిచ్చారు. తన పిల్లలతో పాటు తన అన్నయ్య, తమ్ముడు మరియు చెల్లెలి పిల్లలు కూడా నా పిల్లలే కదా అంటూ చెప్పుకొచ్చారు శరత్ బాబు. వారిలో ఒకరిని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు శరత్ బాబు. శరత్ బాబు సోదరుడి తనయుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా దక్ష. ఈ సినిమాలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి శరత్ కుమార్ విడుదల చేశారు. శరత్ బాబు మాట్లాడుతూ, చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలు తట్టుకుని ఇక్కడి వరకు వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయుష్ నాకు కూడా కొడుకులాంటివాడే అని హీరోను ఉద్దేశించి తెలిపారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. సినిమా కెరీర్ మొదట్లో చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి సేవలందించారు శరత్ బాబు. కొన్ని వందల సినిమాల్లో ఆయన విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఆయుష్ కూడా ఎదగాలని కోరుకున్నారు. మరి ఆయన వారసుణ్ణి ఆశీర్వదించి శరత్ బాబు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.